Hello everyone, welcome back. This is Taruni. Today I am explaining you about data mining in data warehouse. It is first unit. Okay. What is data mining? అసలు డేటా మైనింగ్ అంటే ఏంటి? డేటా మీన్స్ ఇన్ఫర్మేషన్, మైనింగ్ మీన్స్ నథింగ్ బట్ డిస్కవరింగ్ ఆర్ ప్రాసెసింగ్. సో వాల్యూమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ డే దట్ వీ కెన్ హ్యాండిల్ ఫ్రమ్. అంటే ఏంటంటే రోజు రోజుకి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది పెరుగుతూనే ఉంది. సో ఏంటి లైక్ దేని గురించి అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, సైంటిఫిక్ డేటా కానీ, సెన్సార్ డేటా కానీ, పిక్చర్స్ అయినా, వీడియోస్ ఎక్సెట్రా. సో వీటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. సో అందుకోసం మనకి ఒక సిస్టమ్ అనేది కావాలి. సో వీ నీడ్ ఎ సిస్టమ్ దట్ విల్ బీ క్యాపబుల్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ ఎసెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. సో అదేం చేయాలంటే మనకి రోజు రోజు పెరుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేసుకోగల కేపబిలిటీ ఉన్న ఒక సిస్టమ్ అనేది మనకు కావాలన్నమాట. అండ్ దట్ కెన్ ఆటోమేటికలీ జనరేట్ రిపోర్ట్స్, వ్యూస్ ఆర్ సమ్మరీ ఆఫ్ డేటా ఫర్ బెటర్ డెసిషన్ మేకింగ్. సో అదేం చేయాలంటే మనకి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే లైక్ ఇప్పుడు సిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ ఒక దాంట్లో స్టోర్ అయింది. అండ్ అలానే ఈసీ వాళ్ళది ఒక దాంట్లో స్టోర్ అయింది. సో ఇప్పుడు పైన ఫైల్ని మనం సిఎస్సి అని ఇస్తున్నాం, అంటే దాంట్లో లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం సిఎస్సి వాళ్ళకి సంబంధించింది అని చెప్పేసి. సో అలా అనమాట. వై డేటా మైనింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ బిజినెస్. సో డేటా మైనింగ్ అనేది బిజినెస్లో ఎందుకు యూజ్ చేస్తారు? డేటా మైనింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ బిజినెస్ టు మేక్ బెటర్ మేనేజరల్ డెసిషన్స్. అంటే బిజినెస్లో ఎందుకు యూజ్ చేస్తామంటే అక్కడ జరుగుతున్న డెసిషన్స్ అనేవి కొంచెం బెటర్గా తీసుకోవడానికి. అంటే ఎలాగా లైక్ ఆటోమేటిక్ సమ్మరైజేషన్ ఆఫ్ డేటా కానీ, లేదు అంటే ఎక్స్ట్రాక్టింగ్ ఎసెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ ఆర్ డిస్కవరింగ్ ప్యాటర్న్స్ ఇన్ రా డేటా. సో ఇలాంటి వేస్లో మనకి డేటా మైనింగ్ అనేది బిజినెస్లో బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ కేడిడి ప్రాసెస్ చూద్దాం. ఓకే, వాట్ ఈస్ డేటా మైనింగ్? డేటా మైనింగ్ ఒక డెఫినేషన్ ఏంటంటే డేటా మైనింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎక్స్ట్రాక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హ్యూజ్ సెట్స్ ఆఫ్ డేటా. మన దగ్గర ఉన్న హ్యూజ్ మీన్స్ నథింగ్ బట్ లార్జ్. మన దగ్గర ఉన్న లార్జ్ సెట్ ఆఫ్ డేటాలో నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. లేదు అంటే ఇంకా ఎలా చెప్పొచ్చు దీన్ని? ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ డేటా మైనింగ్ ఈజ్ ద ప్రొసీజరల్ ఆఫ్ మైనింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద డేటా. ఇంకా దీన్ని ఎలా చెప్పొచ్చు? డేటా దగ్గర నుంచి మనం నాలెడ్జ్ని మైనింగ్ చేసే ప్రాసెస్ని మనం డేటా మైనింగ్ అని అంటాం. ద ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఎక్స్ట్రాక్టెడ్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ అయిన వాటిని కొన్ని అప్లికేషన్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ మార్కెట్ అనాలిసిస్, ఫ్రాడ్ డిటెక్షన్, కస్టమర్ రీటెన్షన్, ప్రొడక్షన్ కంట్రోల్, సైన్స్ ఎక్స్ప్లోరేషన్. సో చాలామంది ఉంటారు వీటిని గుర్తుపెట్టుకోలేని వాళ్ళ కోసం నేను ఎలా చెప్తానంటే మార్కెట్ అనాలిసిస్ అంటే ఇప్పుడు మనం ఒక మార్కెటే తీసుకున్నాం, అంటే లైక్ ఫ్రూట్స్ మార్కెట్ ఆర్ ఎనీథింగ్. సో అట్లాంటి మార్కెట్లో చాలా వరకు ఫ్రాడ్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఆ ఫ్రాడ్స్ జరుగుతున్నప్పుడు కస్టమర్ అనేవాళ్ళు రీటెన్షన్ మీన్స్ టెన్షన్ పడుతుంటారు లైక్. అండ్ వాటి యొక్క ప్రొడక్షన్ కంట్రోల్ అనేది కూడా తగ్గిపోతుంది. అండ్ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇట్స్ లైక్ ఎనీ బాంబ్స్ అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇలా అయితే కనుక మీకు ఎగ్జామ్ హాల్లో కూడా చాలా త్వరగా గుర్తొచ్చేస్తుంది. ఓకే, మార్కెట్ అనగానే ఒక ఫ్రూట్ మార్కెట్, తర్వాత ఫ్రాడ్ డిటెక్షన్, కస్టమర్ రిటెన్షన్, ప్రొడక్షన్ కంట్రోల్, సైన్స్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పి అలా. సో ఇది వాళ్ళ కోసం చెప్తున్నాను, కానీ అది రియల్ కాదు, ఏదో ఎగ్జాంపుల్గా చెప్పాను. నెక్స్ట్ నాలెడ్జ్ డిస్కవరీ ఫ్రమ్ డేటా అంటే కేడిడి అంటే ఏంటి? నాలెడ్జ్ డిస్కవరీ ఫ్రమ్ డేటా ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డేటా మైనింగ్. సో ఈ కేడిడి అనేది డేటా మైనింగ్కి చాలా ఎసెన్షియల్ అనమాట, అంటే చాలా ఇంపార్టెంట్ కూడా. హియర్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్. ఏంటివి? డేటా క్లీనింగ్, డేటా ఇంటిగ్రేషన్, డేటా సెలెక్షన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్, డేటా మైనింగ్, డేటా ప్యాటర్న్ ఎవాల్యుయేషన్, నాలెడ్జ్ ప్రెజెంటేషన్. సో అసలు డేటా క్లీనింగ్ అంటే ఏంటి? డేటా క్లీనింగ్ మీన్స్ ఇన్ దిస్ స్టెప్ ద నాయిస్ అండ్ ఇన్కన్సిస్టెంట్ డేటా ఈజ్ రిమూవ్డ్. ఈ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఏదన్నా నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైనా ఉన్నా, లేదు అంటే ఇన్కన్సిస్టెంట్ డేటా లాంటివి ఏమైనా ఉన్నా సరే అట్లాంటివన్నీ రిమూవ్ అయిపోతాయి. డేటా ఇంటిగ్రేషన్ అంటే ఇన్ దిస్ స్టెప్ మల్టిపుల్ డేటా సోర్సెస్ ఆర్ కంబైన్డ్. ఇక్కడ ఏం జరుగుతుంది? మన దగ్గర ఉన్న డేటా సోర్స్ అంటే చాలా ఉంటాయి, లైక్ మల్టిపుల్ చాలా ఉంటాయి, అటువంటి అన్నిటినీ కంబైన్ చేస్తుంది అనమాట ఈ డేటా ఇంటిగ్రేషన్ అనే దాంట్లో. డేటా సెలెక్షన్ అంటే ద డేటా రిలవెంట్ టు ద అనాలిసిస్ టాస్క్ ఆర్ రీట్రైవ్డ్ ఫ్రమ్ ద డేటాబేస్. అంటే మనం జరుగుతున్న టాస్క్కి రిలవెంట్గా డేటా ఏదైనా ఉంటే కనుక దాన్ని డేటాబేస్ దగ్గర నుంచి రీట్రైవ్ చేస్తుంది అనమాట, అదే డేటా సెలెక్షన్. సో నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫర్మేషన్.
అసలు డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే నథింగ్ బట్ అక్కడే ఉంది. డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడం. డేటా ఈజ్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ కన్సాలిడేటెడ్ ఇంటూ ఫార్మ్స్ అప్రోప్రియేట్ ఫర్ మైనింగ్ బై పర్ఫార్మింగ్ సమ్ సమ్మరీ ఆర్ అగ్రిగేషన్ ఆపరేషన్స్. అంటే డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తామన్నమాట అప్రియారిటీ ఫర్ మైనింగ్ కోసం. దేన్ని యూస్ చేసుకుని కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, అగ్రిగేషన్ ఆపరేషన్స్ అంటే ఏంటో కూడా చెప్తాను తర్వాత. నెక్స్ట్ డేటా మైనింగ్ అంటే ఇంటెలిజెంట్ మెథడ్స్ ఆర్ అప్లైడ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ డేటా ప్యాటర్న్స్. డేటా మైనింగ్ అంటే ఏంటి, ఇంటెలిజెంట్ మెథడ్స్ ఆర్ అప్లైడ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ట్రాక్ట్ డేటా, అంటే అక్కడ ఉన్న డేటా ప్యాటర్న్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం మనం ఇంటెలిజెంట్ మెథడ్స్ అనే వాటిని అప్లై చేసుకుంటాం అనమాట. ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ అంటే ఇన్ దిస్ స్టెప్ డేటా ప్యాటర్న్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్. ఈ స్టెప్లో ఏం చేస్తాము, ప్యాటర్న్స్ని ఎవాల్యుయేట్ చేస్తామన్నమాట. నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే నథింగ్ బట్ నాలెడ్జ్ ఈజ్ రిప్రజెంటెడ్, అంటే నాలెడ్జ్ని రిప్రజెంట్ చేస్తున్నాము అని. సో ఈ KDT డయాగ్రామ్ చూసుకుంటే చూడండి, ఇక్కడ డేటాబేస్ ఉంది. సో ఈ డేటాబేస్ని ఎలాగో ఇదొక డేటాబేస్, ఇదొక డేటాబేస్, ఇలా రెండు తీసుకొని ఆ తర్వాత మనం ప్యాటర్న్ బొమ్మ గీసుకోవాలి, ప్యాటర్న్స్. సో దీని నుంచి నాలెడ్జ్, ఇది నాలెడ్జ్. సో దీని ఎలా అంటే, ఇది డేటాబేస్ కదా, ఇక్కడ క్లీనింగ్ అండ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఉన్న మన స్టెప్ ఏంటి, ఇక్కడ క్లీనింగ్ అండ్ ఇంటిగ్రేషన్, అంటే ఈ రెండు కలిపి ఒక స్టెప్ దగ్గర రాస్తాం. నెక్స్ట్ ఇదేంటి, సెలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కదా, సెలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ఇదేంటి, ఇక్కడ డేటా మైనింగ్, అంటే ఈ డేటాబేస్కి ఎదురుగా డేటా మైనింగ్ అని రాస్తాం. తర్వాత ఏంటి, ప్యాటర్న్ ఎవాల్యుయేషన్ అండ్ నాలెడ్జ్. సో ఇది ప్యాటర్న్ కదా, ఇంక మిగిలిపోయింది ఏంటి, ఇది ప్యాటర్న్ అనుకున్నాము, దీన్నేమో నాలెడ్జ్ అనుకున్నాం, అంటే మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ ఎవాల్యుయేషన్ ప్రెజెంటేషన్, అంటే ఇక్కడ ఎవాల్యుయేషన్ అండ్ ప్రెజెంటేషన్. సో ఈ ఎవాల్యుయేషన్ ప్రెజెంటేషన్ అనేది, ఈ ప్యాటర్న్ అనేది కలిసి ఎక్కడికి వెళ్తుంది, డేటా మైనింగ్లోకి వెళ్తున్నాయి. చూసారా, డేటా మైనింగ్లోకి వెళ్తున్నాయి. సో ఈ మధ్యలో ఉండే వాటిని మనం ఫ్లాట్ ఫైల్స్ అని పిలుస్తాం. అండర్స్టాండ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.